క్రైస్తవ్యానికి లంగర్ లాంటిది, క్రైస్తవ్యానికి ఊపిరి లాంటిది పునరుద్ధరణ. దీని గూర్చి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మన ఆత్మీయ జీవితానికి సౌందర్యం. రాయబడిన సంగతుల్లో చాలా సుపరిచితమైన సంగతులు అంటూ మనకు కనబడతాయి, కానీ ప్రతిసారి మనతో మాట్లాడే కొన్ని వచనాలు ఉన్నాయి అక్కడ. ఆ రాయబడిన వచనాల్లో ఒక పదం మనం ఇప్పుడు కూలంకషంగా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సమాధి మీద ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళి ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు, ఇందును గురించి వారికి ఏమీ తోచక ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులను వారి వద్ద నిలబడి భయపడకూడదు అని చెప్పారు. ఇటీవల కాలంలో సువార్తను గురించి మాట్లాడడం రోజు రోజుకి కరువు అయిపోతుంది. మరి ఏం విషయాలు మాట్లాడుకుంటున్నారంటే, ఈరోజు ప్రసంగాల్లో సిలువను గూర్చిన వార్తలు లేవు. ఈరోజు ప్రసంగాలలో అసలు యేసుప్రభు అనే పదాలు ఉపయోగించే ప్రసంగాలు లేవు. ఈరోజు ప్రసంగాలన్నీ ఎలా ఉన్నాయంటే, మేము అమెరికా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఏం జరిగింది, ఏమన్నా రెక్కడిపోయిందా, ఏం జరిగింది, మేము పలానా దిక్కున ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మేము ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఇవి ఈరోజు వార్తలు. సువార్త లేదు. సువార్తలో సిలువను గూర్చిన వార్త లేదు. జనన మరణ పునరుద్ధానాన్ని గూర్చిన ఈ పరంపర చెప్పే బోధకులు లేరు. మొన్న 2 విషయాలు మనం చూసాం. అరటి పళ్ళు తింటే పిల్లలు పుడతాయని చెప్పే అమాయకపు బోధలు ఒకవైపు ఉంటే, విగ్రహాల దగ్గర పెట్టిన అరటిపళ్ళు తినినా ఏమీ కాదని అతి మేధావుల బోధలు కూడా ఎక్కువే. 2 కలిటే. నేను మళ్ళీ చెప్తున్నాను, 2 కలిటే. ఆయన గారు ఏమన్నాడంటే, చాలామంది ఉన్నారు, ఆ పళ్ళు తినడం వలన పిల్లలు పుడతారని వాళ్ళు అన్నారు. ఏ విగ్రహం దగ్గర పెట్టిందైనా ఏ పండు అయినా తినేస్తానని అతి మేధావులు ముసుగులో కొంతమంది అన్నారు. ఇలా పళ్ళు పలహారాల చుట్టూ తిరిగే ప్రసంగాలు ఎక్కువైపోయాయి తప్ప సిలువను గూర్చిన ప్రసంగం ఇది. పాటలలో సిలువ లేదు, వర్తమానాల్లో సిలువను గూర్చిన వార్త లేదు. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ యూట్యూబ్ వచ్చాక సంఘాలు పాడైపోయాయండి. ట్యూబ్ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. ట్యూబ్ అంటే ఏంటండి, సైకిల్ ట్యూబ్, అలాగే యూట్యూబ్ అంటే అది ఎంత గాలి కొట్టుకుంటే అంత వస్తుంది, ఒకరోజు పేలిపోద్ది అది. యూట్యూబ్ని అడుగుతున్నాను, యూట్యూబ్ ఏంటండి, గొప్పలు చెప్పుకుంటున్నారు, ఆయన ఎవరు అంటున్నారు, అరే యాస్టాక్ ఇచ్చి మన పేరు పెట్టుకుంటే చాలామందికి యూస్ వస్తున్నాయంటే నడుతున్నాను. యూట్యూబ్ యూస్ ఏంటి, సబ్స్క్రైబర్స్ ఏంటి, గోల్ ఏంటి? అరే మన కళ్ళ ముందు నలుగురిని కూర్చోబెట్టి దేవుడు, అరే జేమ్స్ 4 మాటలు చెప్పరా అని దేవుడు నా చేతుల్లో బైబిల్ పెడితే, నేను వీళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడకుండా ఎక్కడెక్కడో చెత్త విషయాలని తెచ్చుకుని నేను మైండ్లో పెట్టుకుని ఆ మాటలు వినాలి. చెత్త విషయాలని చెప్పుకుని ప్రజల మీద, కళ్ళ ముందున ప్రజల మీద నా మనసు లేకుండా ఎవరో యూట్యూబ్లో, ఆ యూట్యూబ్లో ఉన్న వారి మీద నా మనసు అడుగుతున్నాను. వాళ్ళు యూట్యూబ్లోనే ఉంటారండి, మన ఛానల్ కూడా చూస్తున్నారు. వీళ్ళు ఏమనుకుని నేను చెప్తున్నాను, నేను చూడకపోయినా పర్లేదు. యూట్యూబ్లో ఉన్నవారు నడున్న అన్ని సందర్భాల్లో సోషల్ మీడియా మంచిది కదండి. సోషల్ మీడియా కల్చర్ వచ్చిన తర్వాత సంఘంలో బాధ్యతలు తగ్గిపోయాయి. కళ్ళ ముందున్న వాళ్ళతో మాట్లాడదాం, వీళ్ళ గూర్చి మాట్లాడదాం. అక్కడెక్కడో ఎవడో ఏదో అన్నాడు, వాడి గూర్చి ఇప్పుడు ఆన్సర్ ఇవ్వడానికి మనకు వీడియో తయారు చేయడం. ఆ మధ్యకాలంలో ఎక్కడో ఆకాశం నుంచి రాయి పడింది, ఆస్ట్రాయిడ్ పడింది, పడతాయిగా గ్రహశహలాలు. ఈ ఆస్ట్రాయి పడితే ఆస్ట్రాయి మీద ప్రసంగం. కలకత్తాలో ఏదో జరిగింది, కలకత్తాలో న్యూస్ మీద ప్రసంగం. రేపొద్దున రాజమండ్రిలో ఏం జరుగుతుంది దాని మీద ప్రసంగం. అంటే కరెంట్ న్యూస్ ఏదైతే ఉందో వార్తల మీద ప్రసంగం. సువార్త లేదు. ఇప్పుడు టీవీ 9 యాంకర్ల కన్నా ఎక్కువైపోయారు. వార్తలు అడుగుతున్నాను. ప్రసంగానికి అవసరమైతే వార్తను ఉపయోగించుకోలే తప్ప వార్త కొరకు ప్రసంగాన్ని తయారు చేయడం చాలా తప్పురా అయ్యని బైబిల్ చెబుతోంది. అవసరమైతే వార్తను ఉపయోగించుకోవాలి. వార్త కొరకు సువార్తను ముడిపెట్టడం ఏంటి? బైబిల్లో ఉన్న సంగతులు బోధించడానికే కాలం సరిపోవట్లేదు. 5 వారాల నుంచి మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్ముడు అసలు ఏమై ఉన్నాడు. సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక 1 year 2 years మాట్లాడుకుంటే ఒక 5 years సిరీస్ ఉంటుందండి.
పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడడానికి ఒక 5 years 6 years పడితే నేను అడుగుతున్నాను, బైబిల్లో ఎన్ని విషయాలు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుంటే ఎప్పటి నుంచి నా ఆశ ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు వివరించాలని ఆశ. కానీ ఇనే భక్తులేరి, భక్తులుగా వాక్యం మీద లేదు భక్తులకి. ఇప్పుడు ఏదో కరెంట్ న్యూస్ కావాలి, ఏదో ఒక చెత్త విషయం కావాలి. ఒక విషయాన్ని మనం కోట్ చేస్తున్నప్పుడు అరే ఈ విషయం నాకు చాలా అవసరమని వాక్యంతో ముఖాముఖిగా మాట్లాడుకునేవారు. అందుకే ఈ సోషల్ మీడియా వార్తలన్నీ పక్కన పెట్టండి, మనకు కావాల్సిన విషయాలు. ఎందుకంటే మన మెసేజ్ల కింద కామెంట్లు పెడుతున్నారు, మీరెందుకు స్పందించట్లేదంటే ఇది స్పందించడానికి పెద్ద గొప్ప వార్త ఇది. మీరెందుకు స్పందించలేదంటే కొన్ని విషయాలు ఉంటాయి స్పందించాల్సినవి, కొన్ని రోత భయంకరమైన విషయాలు ఉంటాయి, అవి మాట్లాడకూడదు. అనవసరం, వేస్ట్, టైం వేస్ట్. మత భేదములు కలిగించే వానికి 1 చెప్పండి, 2 వాళ్ళు వినరు, వదిలే. మరో విషయం చెప్తానండి, ఎవరినో మనం మార్చేయాలనుకోవడం అసాధ్యం. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారి 2వ రాకడ జరిగేంత వరకు యేసు ప్రభుని వ్యతిరేకించి ఒక టీం ఈ సొసైటీలో ఎప్పుడూ పనిచేస్తుంది. నేను చాలాసార్లు ప్రసంగాలు చెప్పాను, ఎంతమంది గుర్తుందో. ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేసే ఒక టీం ఈ సొసైటీలో ఉంటుందండి, యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడేది. మనం ఏమనుకుంటామంటే వాళ్ళని మార్చేస్తామంటే, ఏం మార్చేస్తావు, నీ తలకి నిన్ను మార్చేస్తారు. వాళ్ళు ఏం మార్చేస్తావు? కొన్ని మత భేదాలు ఉంటాయి, ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు. దేవుడు వాడిని పట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పట్టుకుంటావు, నువ్వు మాత్రం సత్యం చెప్పు. ఈ వ్యూ ఎందుకు పోతుందంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, సువార్తలో ఉన్న మౌలికమైన విషయాలు మర్చిపోతున్నారు.